అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో తమ ఉద్యోగాల విషయాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి సమస్య ఎలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దీవెన మీదకి వెళ్ళి చూడమ్మా. ధనుసు రాశి వాళ్ళ జాతకం చూడు. ఉగాది రోజు ఉగాది దినం కొత్త సంవత్సరం ఎలా ఉంది? ధనుసు రాశి వాళ్ళ జాతకాలు బాగు రావాలి. చూడమ్మా చూడు. ధనుసు రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ కొత్త సంవత్సరం కొత్త దినం ఈ ఉగాది రోజు. కానీ మీ ధనుసు రాశి వాళ్ళ పేరు మీద కానీ డబ్బులు ఉంటాయి కానీ లక్ష్మీదేవత ఉంటుంది కానీ నిలబడదు. చేతికి వచ్చినట్టే వస్తాయి, చేతికి మాయమవుతాయి. అది ఎట్లా ఖర్చు అవుతుందో మీది మీకు అర్థం కాదు, మీది మీకు పని చేయదు. కానీ ఏమనుకుంటారు? తమ సమయము, తమ ప్రాప్తి, తమ గడియ అని మనసులో బాధపడతారు. తమ సమయం కాదు, మరి ప్రాప్తి కాదు, తమ గడియ కాదు, మరి ఆచారం కాదు. ఆ గ్రహస్థులు అట్లా నడుస్తూనే ఉంటాయి. ఇక ముందు కుటుంబ విషయాల్లో వస్తే, నమ్ముకున్న విషయాల్లో వస్తే శుభం ఉంది. పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేద్దామన్న పని కానీ శుభాలు జరుగుతాయి. కానీ ఒక డేటు, ఒక తారీఖు ప్రకారంగా మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టినా కూడా ఒక సమయం, ఒక డేటు, ఒక తారీఖు, ఒక వాస్తు, ఒక రోజు చూసి అయ్యగారి దగ్గర వెళ్ళి మీ జాతకం పరిశీలించుకొని ఎలాగుంది ఎలా లేదన్నది అది ఒక నమ్మకం పట్టుకొని మీరు ముందుకు పని చేస్తే మీకు కాదన్న పని మీ చేయికి వస్తుంది. కానీ నమ్మిన వాళ్ళకు ఇది నిజం, కానీ నమ్మకపోతే అబద్ధం. ఇది ఒక నమ్ముకొని మీరు పూజ చేయండి. మీ ప్రతి ఒక్క పనిలో కలిసి వస్తుంది. పురుషులకు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేసే విధానాల్లో కానీ శుభాలు జరుగుతాయి. శరీర జాతకంలో వస్తే కానీ బరాబర్ సంతానంలో చాలా బాధపడుతున్నారు. కుటుంబ విషయంలో కూడా బాధపడుతున్నారు. చేసే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు బాధ, సంతాన విషయంలో ఉన్న వాళ్ళకు బాధ. ప్రతి ఒక్క పనుల వేళకు ఏదో అడ్డింకము ఎదురొస్తూనే ఉంటుంది. కానీ అందువల్ల ఇళ్లకు దోష ప్రహారం ఒకటే ఉంది. ఇంట్లో మనశ్శాంతం లేకుండా ఇంట్లో చిన్న చిన్న గొడవలు పోయి పెద్ద పెద్ద గొడవలు దాకా అవుతాయి. దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవికి పూజిస్తే మంచిది. లేకుంటే నమ్మలేని వాళ్ళు అమ్మవారంటే ప్రతి ఒక్క అమ్మవారు ఒకరి కాబట్టి సంతోషమాత శాంతదేవికి ఆ అమ్మవారికి పూజిస్తే, సంతోషమాత పూజిస్తే ఇల్లంతా సంతోషం ఉంటుంది. పిల్ల పాపలతో బాగుంటుంది. ప్రతి ఒక్క పనిలో జయం ఉంటుంది. అనుకున్నట్టు పనిలో, ఉద్యోగంలో, ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు, ఇంకా ముందుకు విదేశాల్లో ఉన్న వాళ్ళకు, ఇంకా మన సినీ తారాల్లో ఉన్న వాళ్ళకు, ఇంకా రాజకీయ యోగం ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి గండాలు ఎదురు వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ముందుకు వస్తాయి. ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక అమ్మవారి పూజ మీరు పాటిస్తే మీకు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఉన్న చిక్కులు పోతాయి. అనుకున్నట్టు నమ్ముకున్నట్టు సవ్యంగా జరుగుతాయి. అందరికీ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా పడితే ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉంటే ప్రతి ఒక్క పనిలో మీకు శుభాలు జరుగుతాయి. అందరికీ నమస్కారం.